ఇక్కడ ఈరోజు మనం ఫోర్స్ మీద డిస్కస్ చేద్దాం. అంటే వాట్ ఈస్ ద ఫోర్స్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్. అంటే ఫోర్స్ అంటే ఏంటి, ఫోర్స్ వల్ల మనకి ఏ ఎఫెక్ట్స్ వస్తాయి, ఈరోజు వీడియో డిస్కస్ చేద్దాం. ముందుగా ఫోర్స్లోకి ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక మ్యాన్ కార్ని పుష్ చేస్తున్నాడు. అంటే ఆగిన కార్ని పుష్ చేస్తే ఏమవుతుంది, ఆగిన కార్ పుష్ చేస్తే మోషన్లోకి వస్తుంది. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ ఆగిన బాల్ని కిక్ చేస్తున్నాడు, ఫుట్బాల్ కిక్ చేస్తున్నాడు, అంటే బాల్ని మోషన్లో తీసుకొస్తున్నాడు. ఇక్కడ ఈ బాయ్ ఏమొచ్చి ట్రాలీని తీసుకెళ్తున్నాడు అంటే ఆగిన ట్రాలీని పుష్ చేస్తున్నాడు. అంటే దీంట్లో మనకి ఏం అర్థమవుతుందంటే రెస్ట్లో ఉన్న బాడీని మోషన్లో రావాలంటే పుష్ చేయాలి. ఓకే, రెస్ట్లో ఉన్న బాడీని మోషన్లో రావాలంటే పుష్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి, రిక్షా పుల్ చేస్తున్నాడు, అంటే ఆగిన రిక్షాని మోషన్లో రావాలంటే పుల్ చేస్తున్నాడు. అదేవిధంగా మనం జ్యూస్ తాగాలనుకోండి, స్ట్రాతోని మనం లోపల పుల్ చేసుకుంటాం కదా, సక్ చేస్తాం కదా, అది పుల్లింగ్ అనమాట. అంటే ఇక్కడ రెండు మనకు అర్థమవుతున్నాయి, ఒకటి పుషింగ్ అండ్ పుల్లింగ్. అంటే ఒక బాడీ రెస్ట్లో ఉన్న బాడీ మోషన్లో రావాలంటే ఏదో పుషింగ్ అని చేయాలి, ఏదో పుల్లింగ్ అని చేయాలి. ఓకే, అప్పుడు మనకేంటి బాడీ మోషన్లోకి వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్ చూడండి, ఈ బాడీని స్క్వాష్ చేస్తున్నాడు, చూసారా, ఈ బాడీని స్క్వాష్ చేస్తున్నాడు ఇక్కడ. అండ్ ఈ క్లాత్ని ట్విస్ట్ చేస్తున్నాడు, అండ్ ఇక్కడ రబ్బర్ బ్యాండ్ స్ట్రెచ్ అవుతుంది. వీటి కూడా ఈ ఎఫెక్ట్ రావాలంటే మనం కొంత ఫోర్స్ ఉపయోగించాలి. ఓకే, అప్పుడు ఫోర్స్ అనేది మనకి ఏమర్థమవుతుంది, పుష్ కానీ పుల్ కానీ చేస్తే రెస్ట్ ఉన్న బాడీని మోషన్లో తేడానికి అవుతుందన్నమాట. ఓకే, అందుకే మన బుక్స్లో కూడా ఫోర్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ పుషింగ్ ఆర్ పుల్లింగ్. రెస్ట్ నుంచి మోషన్లో తేవాలంటే ఏదో పుష్ ఏం చేయాలి, పుల్ ఏం చేయాలి. ఓకే, తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ బాటిల్ని చూసారా, యాక్చువల్లీ బాటిల్ ఒక స్టేట్ మారిపోతుంది చూసారా. ఒకప్పుడు బాటిల్ ఇలా ఉండేది అంటూ బాటిల్ ఇలా ఉండేదాన్ని స్క్వాష్ చేస్తే బాటిల్ ఇలా సన్నగా అయిపోతుంది. అంటే దాన్ని ఏం చేస్తుంది, దాని యొక్క స్టేట్ని మనం మార్చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ చూడండి, క్లాత్ మనం ట్విస్ట్ చేస్తున్నాం, ఆటోమేటిక్గా దాని యొక్క స్టేట్ మారిపోతుంది. అండ్ రబ్బర్ బ్యాండ్ చూసారా, రబ్బర్ బ్యాండ్ అనేది ఇలాగ ఉంటుంది, స్ట్రెచ్ చేస్తే ఇలాగ అయిపోయింది. అంటే దాని యొక్క స్టేట్ని మనం మార్చాం. ఎలా మార్చాం, కొంత ఫోర్స్ ఉపయోగించి మార్చాం. అంటే ఫోర్స్ అనేది బాడీని మోషన్లో కాదు, దాని యొక్క స్టేట్ని కూడా మార్చుతుంది అని మనకు అర్థమవుతుంది. ఓకే, చూడండి, ఇప్పుడు ఫోర్స్ ఏది డిఫైన్ చేయొచ్చు అంటే, ఫోర్స్ అనేవి మనకి వీ కెనాట్ డైరెక్ట్ సీ ద ఫోర్సెస్ యాక్టింగ్ అనే బాడీ మీద మన ఫోర్స్ని ఎప్పుడు మనం కనిపించదు, బట్ దాని ఎఫెక్ట్స్ మనకు కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఈ బాటిల్ మీద ఏ ఫోర్స్ ఉపయోగించి మనకు తెలియదు, బట్ దాని ఎఫెక్ట్ స్క్వాషింగ్ అయినట్టు మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూసారా, ఈ క్లాత్ని ట్విస్ట్ చేసాం. ఓకే, అందులో ఫోర్స్ కనిపించదు, కానీ ట్విస్ట్ చేయడం వల్ల దానికి ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ ఫుట్బాల్ కిక్ చేశాడు, ఫుట్బాల్ కిక్ చేయడం వల్ల ఫుట్బాల్ మోషన్లోకి వచ్చింది, అంటే దానికి ఎఫెక్ట్ మనకు కనిపించింది. ఓకే, అదే చెప్తుందన్నమాట, ఫుట్బాల్ మోషన్లోకి వచ్చింది చెప్తున్నారు. సి ద force we cannot directly see the forces acting in a body, but we can see the effects caused due to the forces. ఆ ఫోర్సెస్ వల్ల కాజెస్ అయిన ఎఫెక్ట్ మనం చూడగలుగుతాం. ఓకే, ఫోర్స్ని ఏ విధంగా మనం డిఫైన్ చేయొచ్చు అంటే, ఫోర్స్ ఈజ్ ఎ ఫిజికల్ అయిన కాజ్. దేనికి, పుష్ కానీ పుల్ కానీ స్ట్రెచ్ కానీ స్క్వీజ్ కానీ. ఓకే, which changes or tends to change the state of rest or state of uniform motion or direction of motion or shape and size of the body. అంటే ఫోర్స్ మనకి ఏది అవుతుందంటే, రెస్ట్లో ఉన్న బాడీని మోషన్లోకి రాగేది, యూనిఫామ్ మోషన్లోకి రావడానికి, లేదా డైరెక్షన్ చేంజ్ చేయడానికి. వెళ్తున్న బాడీని, ఫర్ ఎగ్జాంపుల్ బాల్ ఉంది లేదా బాల్ ఈ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు మనం ఏదో కొంచెం అడ్డు పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది. ఓకే, అది షేప్ అండ్ సైజ్ మనం చూసాం కదా, ఈ బాటిల్ ఒక షేప్ మనం మార్చిపోయింది కదా.
అంటే క్లాత్ షేప్ మారింది కదా. ఓకే, సో ఫోర్స్ అనేది ఫిజికల్ కాజ్, దాని చేంజెస్ టెన్స్ టు చేంజ్ ద రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ ఇన్ఫర్మోషన్ ఆర్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆర్ షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద బాడీ. ఓకే, డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటంటే ద డైరెక్షన్ ఇన్ విచ్ వీ అప్లై ద ఫోర్స్ ఇస్ కాల్డ్ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. ఓకే, జనరల్గా ఫోర్స్ని మనం ఎస్ఐ యూనిట్లో న్యూటన్గా ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకే, ఫోర్స్ని ఎస్ఐ యూనిట్ ఏమొచ్చి న్యూటన్, అదే సీజియస్ యూనిట్లు డైన్. ఓకే, సింపుల్ న్యూటన్ ఎన్గా మనం డిఫైన్ చేస్తాము. 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10 to the power of 5 dyne. Okay, 1 Newton is equal to 10 to the power of 5 dyne. Okay, 1 Newton is equal to 10 to the power of dyne. అంటే న్యూటన్కి డైన్కి రిలేషన్ అనమాట. అయితే ఒక 100 grams బాడీని లిఫ్ట్ చేయాలంటే 1 న్యూటన్ ఫోర్స్ మనకి అవసరం అవుతుంది. అదే 1 kg బాడీని లిఫ్ట్ చేయాలంటే 10 న్యూటన్స్ కావాలి. ఓకే, 1 kg ఉన్న మాస్ 1 kg ఉన్న మాస్ని లిఫ్ట్ చేయాలంటే 10 న్యూటన్స్ ఫోర్స్ కావాలి. ఇది ఎలాగో అనేది మనం ప్రాబ్లమేటిక్ పార్ట్లో మనం డిస్కస్ చేద్దాము. ఓకే, ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్ ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఫోర్స్ కెన్ సెట్ ఏ స్టేషనరీ ఆబ్జెక్ట్ ఇంటూ మోషన్. ఓకే, when a force is applied on a stationary object, the body tends to move in direction which the force is applied. ఒక బాడీ, ఇక్కడ బాల్ ఉంది, ఇది స్టేషనరీగా ఉంది, ఇంకా రెస్ట్ పొజిషన్లో ఉంది. దీనికి మనం ఇక్కడ కిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ రెస్ట్లో నుంచి మనం మోషన్లోకి మారింది. ఓకే, ఈ స్టేషనరీ ఆబ్జెక్ట్ని మోషన్లో తేడానికి మనం ఫోర్స్ యూజ్ చేసాం. ఓకే, ద ఎగ్జాంపుల్ చూడండి, అప్లయింగ్ ఫోర్స్ ఆన్ స్టేషనరీ ఫుట్బాల్ విల్ మేక్ ఇట్ కంటిన్యూ మోషన్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్. అంటే ఏ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తాం ఆ డైరెక్షన్లో బాల్ అనేది మూవ్ అవుతుంది. అదేవిధంగా ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్ చూడండి. ఇంకోటి, ఫోర్స్ కెన్ ఎయిదర్ స్టాప్ ఆర్ స్లో డౌన్ ద మూవింగ్ బాడీ. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రికెట్ బాల్ ఒక బ్యాట్స్మెన్ కొట్టినప్పుడు ఇక ఫీల్డరు ఫీల్డ్ చేశాడు. సో ఏం చేస్తుంది, ఫాస్ట్గా వచ్చిన బాల్ని తను ఏం చేశాడు, ఫాస్ట్గా వచ్చిన బాల్ని ఫీల్డ్ చేశాడు. సో ఆటోమేటిక్గా కొంత ఫోర్స్ ఉపయోగించాడు. దేనికి, ఆ బాల్ స్టాప్ చేయడానికి, మోషన్ ఉన్న ఆబ్జెక్ట్ని స్టాప్ చేయడానికి. ఓకే, అదేవిధంగా స్లో కూడా అవుతుంది. సో ఇక్కడ చూడండి, ద ఫోర్స్ నీడ్స్ టు అప్లైడ్ అండ్ మూవింగ్ ఆబ్జెక్ట్ ఎయిదర్ టు స్టాప్ ఇట్ ఆర్ స్లో డౌన్. సో దాన్ని ఫీల్డర్ స్టాప్ చేస్తే ఆటోమేటిక్ ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేస్తే ఆ బాల్ అనేది స్టాప్ అయ్యింది. ఇక్కడ చూడండి, ఇందాక మనం డిస్కస్ చేస్తాం ఫోర్స్ అనేది డైరెక్షన్ కూడా మారుతుంది అనేది. ఇక్కడ ఈ బాల్ ఈ విధంగా వచ్చినప్పుడు స్కేల్ అడ్డు పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా స్కేల్ కొలైడ్ అయ్యి మనకి ఈ షేప్లో ఈ డైరెక్షన్లో మారింది. అంటే ఫోర్స్ వస్తున్న మోషన్ ఉన్న బాడీని డైరెక్షన్ కూడా చేంజ్ చేయగలుగుతుంది. ద డైరెక్షన్ ఆఫ్ మూవింగ్ ఆబ్జెక్ట్ కెన్ బి చేంజ్డ్ బై అప్లయింగ్ ద ఫోర్స్ అన్ ఆబ్జెక్ట్. ఒక మూవింగ్ బాడీ మీద మనం ఒక మూవింగ్ బాడీ మీద ఫోర్స్ అప్లై చేస్తే అది స్టాప్ అవుతుంది, లేదంటే దాని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, దానికి షేప్ మనం మార్చగలుగుతాం చెప్పాం. ద షేప్ ఆఫ్ ఆబ్జెక్ట్ కెన్ బి చేంజ్డ్ బై అప్లయింగ్ ఫోర్స్. ఈ బెలూను ఇనిషియల్గా ఈ షేప్లో ఉంది. మనకి 2 హ్యాండ్స్ మధ్య బెలూన్ క్రష్ చేస్తే ఏమవుతుంది, దానికి షేప్ అనేది ఇలాగ మారిపోతుంది, ఓవెల్ షేప్లో మారిపోతుంది. ఓకే, సో దానికి షేప్ ఉన్నాక మనం మార్చగలం. అంటే ఫోర్స్ అప్లై చేస్తే దాని యొక్క బాడీని మోషన్లో తేగలం, లేకపోతే బాడీని స్టాప్ చేయగలం, స్టాప్ ఆర్ స్లో చేయగలం, లేకపోతే డైరెక్షన్ చేంజ్ ఇన్ డైరెక్షన్ చేంజ్ చేయగలం, లేదంటే షేప్ ఆర్ సైజ్ చేంజ్ చేయగలం. ఓకే, ఫోర్స్ అనేది ఏంటంటే, ఫోర్స్ అనేది మన బాడీని ఏ మోషన్లోని రెస్ట్లో తేడానికి, రెస్ట్లో అనేది మోషన్లో తేడానికి, లేదా మోషన్ ఉన్నదాన్ని స్టాప్ చేయడానికి, లేదా మోషన్ ఉన్న బాడీని డైరెక్షన్ చేంజ్ చేయడానికి, దాని షేప్ని చేంజ్ చేయడానికి ఫోర్స్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి,
ఫోర్స్ అనేది అంటున్నావు కానీ అది ఏ విధంగా కొలుస్తామంటే దాన్ని మ్యాగ్నిట్యూడ్ కాన్సెప్ట్ వచ్చింది. ఏ ఫోర్స్ కుడ్ బి లార్జర్ ఆర్ స్మాలర్. ఫోర్స్ అనేది ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. దెన్ అదర్ అంటే ఒకదానితో కంపేర్ చేస్తే ఇంకో దానితో ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఆర్ ఈక్వల్, రెండు ఈక్వల్ అవ్వచ్చు. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫోర్స్ ఈజ్ యూజువల్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. మన ఫోర్స్ ఎంత స్ట్రెంగ్త్ అప్లై చేస్తున్నామో దాన్ని మ్యాగ్నిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ అనేది 10 న్యూటన్ అనుకోండి, అంటే ఫోర్స్ అనేది 10 న్యూటన్స్ ఉపయోగిస్తున్నాం. అది 100 న్యూటన్. ఇది మ్యాగ్నిట్యూడ్ అంటే దానికి నెంబర్, దానికి క్వాంటిటీ. ఓకే, డైరెక్షన్ అంటే ద మోషన్ ఆఫ్ బాడీ ఇన్ విచ్ ఫోర్స్ యాక్ట్స్. ఫోర్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ చేస్తామో మోషన్ ఆఫ్ బాడీ మీద డైరెక్షన్ చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఫోర్స్కి బోత్ మ్యాగ్నిట్యూడ్ ఉంది అండ్ డైరెక్షన్ ఉంది. సో రెండు ఉన్నాయి కాబట్టి దీన్ని వెక్టర్ క్వాంటిటీ అని అంటాం. ఎందుకంటే వెక్టర్ క్వాంటిటీ అంటే మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి. ఫోర్స్కి మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ ఉంది. ఎందుకంటే ఎంత ఫోర్స్లో ఉపయోగిస్తున్నామో అదే డైరెక్షన్లో ఉపయోగిస్తాం అనేది మనకి రెండు ఉండాలి. రెండు ఉన్నప్పుడే మన ఫోర్స్ ఏ డైరెక్షన్ కనిపిస్తుంది అనమాట. సో ఫోర్స్ ఇది వెక్టర్ క్వాంటిటీ. ఇక్కడ చూడు 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇక్కడ నేను ఈ బ్లాక్ని ఇద్దరు పుష్ చేస్తున్నారు. ఓకే, ద ఫోర్సెస్ అప్లైడ్ అనే ఆబ్జెక్ట్ ది సేమ్ డైరెక్షన్ యాట్ వన్ అనదర్. చూడండి ఇక్కడ ఇతను ఫర్ ఎగ్జాంపుల్ ఇతను 1 అనుకుందాం, ఇతను 2 అనుకుందాం. 1 అతను 10 న్యూటన్ ఫోర్స్ యూజ్ చేస్తాడు అనుకుందాం. 2 అతను 20 న్యూటన్ ఫోర్స్ యూజ్ చేస్తాడు అనుకుందాం. సో ఇద్దరు సేమ్ డైరెక్షన్లో యూజ్ చేస్తున్నారు కాబట్టి బ్లాక్ అనేది కొంచెం ఫాస్ట్గా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీని టోటల్ ఫోర్స్ ఎంత ఉపయోగించాలనుకుంటే 10 + 20 = 30 న్యూటన్స్ ఫోర్స్ యూజ్ చేస్తారు అనమాట. ఆ బ్లాక్ని పుష్ చేయడానికి ఇద్దరు కలిపి 30 న్యూటన్స్ యూజ్ చేస్తారు. ఎందుకంటే సేమ్ డైరెక్షన్ వెళ్ళినప్పుడు రెండు ఫోర్స్ యాడ్ అవుతాయి. అదే మనకి ఆపోజిట్ డైరెక్షన్లో మనం ఫోర్స్ యాడ్ చేసాం అనుకోండి, అక్కడ ఏమవుతుందంటే దాని డిఫరెన్స్ మనకు వస్తుంది. దాన్ని ఓకే చూడండి, ఇక్కడ ఇతను ఫర్ ఎగ్జాంపుల్ 10 న్యూటన్స్ యూజ్ చేశాడు అండ్ ఇతను 30 న్యూటన్స్ యూజ్ చేశాడు అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, దాన్ని నెట్ ఫోర్స్ అంటాం. సో నెట్ ఫోర్స్ = 30 - 10 = 20 న్యూటన్. ఇతను 10 న్యూటన్స్ అండ్ ఇతను 10 న్యూటన్స్ యూజ్ చేసారనుకోండి, ఇఫ్ 2 forces acting on a body are equal in magnitude but opposite direction, the net force is 0. అంతే కదా, నెట్ ఫోర్స్ = 10 - 10 = 0. సో ఇద్దరు సేమ్ ఫోర్స్ ఉపయోగిస్తున్నారు కాబట్టి ఆబ్వియస్గా మనకి 0 అవుతుంది. సో నెట్ ఫోర్స్ అనేది మనం యూజ్ చేసే ఫోర్స్ బట్టి ఉంటుంది అన్నమాట. ఒక సేమ్ డైరెక్షన్లో ఎన్ని ఫోర్స్ ఉపయోగిస్తే యాడ్ అవుతాయి, అది ఆపోజిట్ డైరెక్షన్లో అయితే మనకి సబ్ట్రాక్షన్ అవుతాయి. ఓకే, ఇది గుర్తు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం డిస్కస్ చేసాం ఫోర్స్ అనేది. చూడండి ఇక్కడ ఈ బాయ్ ఈ ట్రాలీని పుష్ చేస్తున్నాడు. బాయ్ అనేది ఒక ఆబ్జెక్టు, ట్రాలీ అనేది ఇంకొక ఆబ్జెక్టు. ఈ ట్రాలీ ఎలా మూవ్ అవుతుంది? ఈ బాయ్ పుష్ చేయడం వల్ల మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ బాయ్కి ట్రాలీకి మధ్య ఇంటరాక్షన్ ఉందన్నమాట. ఓకేనా? అదేవిధంగా ఈ రిక్షాని ఈ మ్యాన్ పుల్ చేస్తున్నాడు. అంటే రిక్షా అనేది ఒక ఆబ్జెక్టు, ఈ మ్యాన్ అనేది ఇంకో ఆబ్జెక్టు. ఈ మ్యాన్కి ఈ రిక్షాకి ఇద్దరు ఇంటరాక్షన్ ఉండడం వల్ల రిక్షా మూవ్ అవుతుంది. సో అట్లీస్ట్ 2 objects మస్ట్ ఇంటరాక్ట్ ఫర్ ఎ ఫోర్స్ టు కమ్ ఇన్ టు ప్లే. ఒక ఫోర్స్ రావాలంటే, ఒక బాడీ మోషన్లోకి రావాలంటే ఖచ్చితంగా 2 objects ఇంటరాక్ట్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఈ ట్రాలీ మోషన్లోకి రావాలంటే ఈ బాయ్ తను పుష్ చేస్తున్నాడు కాబట్టి ట్రాలీ మోషన్లోకి వచ్చింది. అంటే ఈ బాయ్ అండ్ ట్రాలీ రెండు ఇంటరాక్ట్ అయ్యాయి. ఓకే, అదేవిధంగా రిక్షా ఉన్న ఈ మ్యాన్ ఇంటరాక్ట్ అవ్వడం వల్లే ఆ రిక్షా మోషన్లోకి వచ్చింది. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. మనకి ఫోర్స్ చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇందులో కాంటాక్ట్ ఫోర్సెస్ ఉన్నాయి, ఇది నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ ఉన్నాయి. ఇంతకు మనం డిస్కస్ చేసి చూసారా, ఈ బాయ్ అండ్ ట్రాలీ రెండు కాంటాక్ట్ అయ్యాయి. ఈ బాయ్ అండ్ ట్రాలీ రెండు కాంటాక్ట్ అయ్యాయి, కాంటాక్ట్ ఫోర్స్లో వస్తుందన్నమాట. సో ఈ రిక్షా ఈ మ్యాన్ రెండు కాంటాక్ట్ అయ్యారు కాబట్టి ఇది కాంటాక్ట్ ఫోర్స్లోకి వస్తుంది. కాంటాక్ట్ ఫోర్స్ అంటే
రెండు ఆబ్జెక్ట్స్ కాంటాక్ట్ అవ్వడం వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఫోర్స్ని మనం కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. ఓకే, కాంటాక్ట్ ఫోర్సెస్లో మనకి మస్కులర్ ఫోర్స్ ఉంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంది, నార్మల్ ఫోర్స్ అండ్ టెన్షనల్ ఫోర్స్ అండ్ మెకానికల్ ఫోర్స్ ఉంది. అది నాన్ కాంటాక్ట్ విషయానికి మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉన్నది. అండ్ దీంతోపాటు బ్యాలెన్స్ అండ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ ఉన్నాయి. ఈ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ కోసం మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.